అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది. మరి ఈ క్యాబినెట్ భేటీపై తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులకి డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. మన జీతం నుంచి కట్ అయ్యి రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే మనకు వస్తాయనుకున్న అటువంటి డబ్బులు కూడా మన డబ్బులు మనకు కూడా రావట్లేదు అని చెప్పి పెన్షనర్లు, ఉద్యోగులందరూ కూడా చాలా సరెండర్ లీవ్ బిల్స్ అయితే 1 year అయినా ఇంతవరకు అకౌంట్లో పడట్లేదు. కాబట్టి ఇలా మెడికల్ రియంబర్స్మెంట్స్ బిల్స్ కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో కేవలం జీతం మీద ఆధారపడి బతికే ఉద్యోగులు, వేతన జీవులైతే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా దగ్గర వస్తుంది. ఫిబ్రవరిలో మళ్ళీ లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇక రైతు భరోసా కట్ చేస్తున్నారు. తర్వాత రుణమాఫీ చేయట్లేదు. ఇతర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు కూడా ఉద్యోగులకు అమలు చేయడం లేదు. ఇలాంటి సందర్భంలో మరి పెరిగి 6 నెలలకోసారి పెంచాల్సినటువంటి డిఏల మీద, 5 ఏళ్లకోసారి పెంచాల్సినటువంటి పిఆర్సీల మీదనే మరి ఉద్యోగులైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారి కుటుంబాలు కూడా ఆందోళనలో ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు, తర్వాత మెడికల్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అనేక ఖర్చులకి ఫీజులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా. కాబట్టి ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, తర్వాత అనేక సంక్షేమ ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాసు, పేదలకు 12,000 ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అంచనాలకు మించి హామీలు ఇచ్చి మరి ఉద్యోగులను పక్కకు పెట్టి ఉద్యోగుల ఇవ్వాల్సినటువంటి పథకాలను అమలు చేయకపోవడం, ఉద్యోగులకు డిఏలు, పిఆర్సీలు ఇవ్వకపోవడం ఆలస్యం చేయడం సబబుగా లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి 6 నెలలకోసారి, 5 ఏళ్లకోసారి పెంచాల్సినటువంటి డిఏలు, పిఆర్సీలకు సంబంధించిన ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ను పక్కకు పెట్టి మిగిలిన అమౌంట్తో సంక్షేమ పథకాలకు ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చుకున్నా, ఉచిత హామీలు ఇచ్చుకున్నా కానీ ఎవరికేం ప్రాబ్లం ఉండదు. అప్పుడు వివిధ వర్గాల ప్రజలకి, ఉద్యోగులకి మధ్య సమన్వయంగా ఉండే విధంగా బడ్జెట్ను రూపొందించి ఉద్యోగుల ఆశల్ని, ఉద్యోగుల్ని ఆర్థికంగా సతమతం కాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం మీద అయితే ఆశలు పెట్టుకున్నారు. మరి క్యాబినెట్ భేటీ, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పై చర్చించే అవకాశం. మరి ఎజెండాలో హ్యామ్ రోడ్లు, 200 కొత్త గ్రామ పంచాయతీలు అంటే ఇక్కడ చెప్పారు. మరి ఉద్యోగుల, పెన్షన్లకు సంబంధించిన జీతాల పెంపుకు, డిఏ విడుదల, పిఆర్సీ కమిషన్ తదితర అంశాలను కూడా మరి క్యాబినెట్లో చర్చించాలని ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే మరి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డిఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ. ఇక్కడ ఒక న్యూస్ అయితే హైలైట్ కావడం జరుగుతుంది. మరి ఎవరు కూడా ఆందోళనలు చేసి చిక్కుల్లో పడవద్దని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఆదాయం లేక కొన్నింటిని పరిష్కరించలేకపోతున్నట్టు సీఎం అయితే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, డిఏలు, జీతాల పెంపుపై ఆందోళన బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం స్నేహాస్తం సాచింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారాన్ని కృషి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం మనది అని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయదని స్పష్టం చేశారు. ఎవరి ఉచ్చులో చిక్కుకోవద్దని, చిక్కుకుంటే మీకే నష్టమని హెచ్చరించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించలేమని కుండలు బద్దలు కొట్టారు. తర్వాత ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప అవకాశం మాకిచ్చారు. మేము అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నాం. అక్కడక్కడ ఉద్యోగులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. అనేక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వ్యయాలు ముఖ్యమంత్రి ఉద్యోగులకు వివరించారు. ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు. ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవట్లేదు. 30,000 కోట్లు అవసరమవుతున్నాయి. వచ్చే ఆదాయంలో 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు చెల్లిస్తున్నాం. ఇతర 6,500 కోట్లు అప్పులు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇంకా 5,500 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మరి ఎంతో మార్పును తీసుకొచ్చాం. కాబట్టి ఉద్యోగులకు సంబంధించి సమస్యలు, డిఏలకు సంబంధించి కానీ, పిఆర్ సంబంధించి కానీ దశల వారీగా పరిష్కారం చేస్తాం. మరి మీ సమస్యలు చెప్పండి, పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. కాబట్టి ఇక్కడ చూస్తే నెలకు 30,000 ఒక విధంగా మీకు డిఏలు, పిఆర్సీ తదితర మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఒక పక్క హామీ ఇస్తూనే, మరోపక్క నెలకు 30,000 కోట్లు అవసరమవుతున్నాయి. కానీ 18,500 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఇంకా సగం లోటులోనే ఉన్నాం. మీ ఇబ్బందులు పరిష్కరించడం ఒక పక్క మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూనే, ఒక పక్క ఆదాయం లేదు, ప్రభుత్వాన్ని రన్ చేయలేకపోతున్నామని ఒక పక్క చెప్పడం మరి ఉద్యోగులను అయితే హాస్యాస్పదం. ఉద్యోగుల ఆందోళన అయితే నెలకొంటుంది. ఎందుకంటే మాకు అసలు మరి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి మాకు ఇచ్చే డిఏలు, పిఆర్సీలు వస్తాయా రావా, మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్, ఏరియర్స్ ఇవన్నీ వస్తాయా రావనేటువంటి ఆందోళనలో ఉద్యోగులు అయితే పడిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 9 అంశాలపై ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పెండింగ్ డిఏలు వెంటనే విడుదల చేయాలి. తర్వాత ఏరియర్స్ కూడా ఉద్యోగ పెన్షన్లకు ప్రభుత్వం బకాయి పడింది.
తర్వాత ఏరియర్స్ కూడా వెంటనే విడుదల చేయాలి. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు, పీఆర్సీ అన్నీ ఇస్తామని చెప్పింది. మరి వాటన్నిటి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. తర్వాత ఈహెచ్ఎస్ను కూడా అమలు చేయాలి. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇందుకు పీఆర్సీ గడువు కూడా దాటిపోయింది. ఐఆర్ తక్కువగా ఇచ్చారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ కూడా లక్షల్లో చెల్లిస్తున్నాం. ఇక ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు. 30,000 కోట్ల అవసరమైతే కేవలం 18,000 కోట్లే ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఇట్లా ఉద్యోగుల డిఏలు, పీఆర్సీలు దాటవేయడం సమంజసంగా లేదని క్షేత్రస్థాయిలో సాధారణ సగటు ఉద్యోగి అయితే చాలా అన్యాయానికి గురవుతున్నారు. మరి ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. సరే, ఏది ఏమైనా వివిధ వర్గాల ప్రజలు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో, ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలు వెంటనే ఇవ్వాలి, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రావాల్సిన పీఆర్సీలు కూడా వెంటనే ప్రకటించాలి. తద్వారా ఉద్యోగులతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా సక్సెస్ అయ్యే విధంగా చూసుకోవచ్చు. కాబట్టి ఈరోజు క్యాబినెట్లో సంక్రాంతి కానుకగా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.